guys, good morning. So it's day 2 in Lakshadweep. రాత్రి అయితే చాలా బాగా నిద్ర పట్టింది ఇక్కడ. మరి అంటే మేము ఇక్కడ 7 o'clockకే చీకటి మొత్తం అందరూ పడుకుంటున్నారు అనమాట. సో నైట్ రాగానే డిన్నర్ వాళ్ళు తెచ్చిచ్చారు, చపాతీ విత్ చెన్నా కర్రీ అనుకుంటా. టేస్ట్ అయితే బాగుంది, అది తిన్నాము. లంచ్ యాక్చువల్లీ కొంచెం నచ్చలేదు మాకు, అంటే మేబీ అది సీకి దగ్గరలో ఉండడం వల్ల మళ్ళీ ఫిష్ స్మెల్ లాగా వచ్చింది కొంచెము. వెజ్ తిన్నా కానీ నాకు అంత నచ్చలే అనమాట. సో ఆఫ్టర్నూన్కి నేను వాళ్ళకి చెప్తే కొంచెం మోడిఫికేషన్స్ చేసి కర్రీ మంచిగా చేసి ఇచ్చారనమాట, చెనా కర్రీ విత్ చపాతీ. సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయి ఇవాళ మాకు స్నార్క్లింగ్ ఉంది అండ్ కాయాకింగ్ ఉంది. యాక్చువల్లీ ఏంటి అని అంటే మాకు మేము తీసుకున్న ప్యాకేజ్లో అగట్టి ఐలాండ్ ఒకటి, బంగారం ఐలాండ్ ఇంక్లూడెడ్ లేదనమాట. కాకపోతే నేను నైట్ వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, వేరే టూరిస్ట్ కూడా. సో 2 to 3 people కపుల్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ఫ్యామిలీస్ అనుకుంటా, వాళ్ళందరూ కలిసి బంగారం ఐలాండ్ వెళ్దాం అనుకుంటున్నారు షేరింగ్ బేసిస్లో. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు కూడా వెళ్ళొచ్చు. పర్ హెడ్ లైక్ 1500 అలా పడుతుంది అన్నట్టు అన్నారు అనమాట. యాక్చువల్లీ మనకి నేను వేరే యూట్యూబ్ వీడియోస్ చూస్తే మనకి ఇక్కడ మార్నింగ్ 6 o'clockకి పంచాయత్ బోట్ అని ఒకటి ఉంటుంది, జస్ట్ 150 rupees పర్ హెడ్ ఉంటుంది. కాకపోతే మార్నింగ్ 6కి ఓన్లీ ఒకటే బోట్ ఉంటుంది, అది మిస్ అయితే మళ్ళీ ఉండవన్నమాట. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళేది ఏంటంటే ప్రైవేట్ బోట్, అందుకని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో స్నార్క్లింగ్ అక్కడ చేపిస్తారు, అక్కడ స్నార్క్లింగ్ చాలా బాగుంటుందంట బంగారం ఐలాండ్లో. సో సరే అని చెప్పేసి ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వడం ఎందుకులే, ఇంత దూరం వచ్చాం కదా. అది లక్షద్వీప్లో మెయిన్ ఐలాండ్ అదే అనమాట, బంగారం ఐలాండ్. కొంచెం చాలా బాగుంటుంది, ఇంకా దానికి వెళ్దాము అని చెప్పేసి మేము కూడా నైట్ అనుకున్నాము. సో వాళ్ళు 9:30 కల్లా రెడీగా ఉండమన్నారు, వచ్చి పిక్ చేసుకుంటామని. టైం వచ్చేసి 8:45 అవుతుంది ఇప్పుడు. నైట్ చాలా మంచిగా నిద్ర వచ్చింది నాకైతే, బాగా పడుకున్నాను నేను. నిన్న తిరిగిన అలసట అంతా తీరిపోయింది. నిన్న మొత్తం బీచెస్, యాక్చువల్లీ 4 ప్లేసెస్కి వెళ్ళాము, 4 బీచెస్. ఒకటి లగూన్ బీచ్ ఇక్కడే ఉంది, కనిపిస్తుంది నాకు, అది ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు, అది లగూన్ బీచ్ అనమాట. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్కి అలా వాక్ వెళ్తే మెయిన్ మనకి నిన్న మేము అక్కడ కొంచెం మ్యాగీ ఇంకా ఫుడ్ తిన్నాం అనమాట. ఆ స్టాల్స్ వస్తుంది, ఒక రెస్టారెంట్ ఉంది ఒక బీచ్లో, ఒక్కొక్క బీచ్లో అంతే. అండ్ ఏమేమి ప్లేసెస్ తిరిగాం ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ నిన్న బ్లాగ్లో నేను ఆల్రెడీ చెప్పేసి ఉంటాను. సో ఈ బ్లాగ్ అయితే ఇవాళ స్టార్ట్ చేద్దాము. లెట్ స్టార్ట్ దిస్ వీడియో. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది గైస్, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోము. 1 second. నిన్న రాత్రి నేను ఎక్స్పెక్ట్ చేసా వాళ్ళు ఇదే ఇస్తారని చెప్పేసి. దిస్ ఈజ్ ద బ్రేక్ఫాస్ట్. దీన్ని పుట్టు అంటారు అనుకుంటా. అండ్ కర్రీ ఇది వచ్చారు, ఇది చెన్నా కర్రీ అనుకుంటా. ఆలు చెనా కర్రీ అండ్ గాట్ అప్పుడు. సో దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్. మేము ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. హాయ్ గాయ్స్, సో ఇక్కడైతే మేము కాఫీ రెడీ చేసుకున్నాము. సో ప్రీవియస్ డే చెప్పినట్టు మేమైతే టెట్రా ప్యాక్ తెచ్చుకున్నామని చెప్పాను కదా, మిల్క్. సో అవి హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట, ఇంకా హాఫ్ మిగిలి ఉంటే మేము మళ్ళీ బ్రూ కాఫీ కలుపుకున్నాం అనమాట ఇక్కడ. అండ్ మార్నింగ్ వెదర్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుంది, లైక్ 8:30-9 వరకు సన్ రైజ్ అనేది, అంటే మా సైడ్ మేము హోమ్ స్టే తీసుకున్న సైడ్ అయితే సన్ రైజ్ అనేది కనిపించదు, మేబీ బీచ్ సైడ్కి వెళ్తే కొంచెం కనిపిస్తుంది సన్. సో ఇక్కడైతే మేము మా కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట, వ్యూ చూసుకుంటూ. అండ్ ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా కోకోనట్ ట్రీస్ ఉంటాయి అనమాట మొత్తం ఈ ఐలాండ్ మొత్తం. ఈ ఐలాండే కాదు, మేము దిగింది అగట్టి ఐలాండ్ కదా. సో మనకి ఇక్కడ చాలా ఐలాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఐలాండ్స్. అగట్టి ఐలాండ్, బంగారం ఐలాండ్, తినకార ఐలాండ్, కల్పిటి ఐలాండ్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి అనమాట. మనం ఎక్కడికన్నా బుక్ చేసుకోవచ్చు. మేము పర్టికులర్గా మా ప్యాకేజ్ వాళ్ళు అగట్టి ఐలాండ్ ఉంది కాబట్టి సో మేము ఇక్కడ బుక్ చేసుకున్నాము. మేము QC ట్రావెల్స్ నుంచి బుక్ చేసుకున్నాము. సో మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాము. ఇది day 2 అని చెప్పాను కదా. ఇవాళ స్నార్క్లింగ్ ఉంది, కాయాకింగ్ కూడా ఉంది అని చెప్పారు, కానీ యాక్చువల్లీ అది నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అయింది. సో ఓన్లీ స్నార్క్లింగ్. అండ్ దాంతోపాటు బంగారం ఐలాండ్ దగ్గర శాండ్ బ్యాంక్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తాము. అండ్ దాంతోపాటు తినకర ఐలాండ్ కూడా తీసుకెళ్తా అని చెప్పారు. సో ఆఫ్టర్ ఫస్ట్ అయితే ఇప్పుడు ఇమీడియట్గా మేమైతే స్నార్క్లింగ్కి వెళ్ళిపోతున్నాము. స్నార్క్లింగ్ అనేది అగట్టి ఐలాండ్ దగ్గర కాకుండా మాకు కొంచెం లోపలికి తీసుకెళ్ళి బంగారం ఐలాండ్ దగ్గర నియర్ బై చేయించారనమాట. అక్కడ చాలా వ్యూ బాగుంటుంది, లోపల కోరల్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, ఫిషెస్ కూడా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి
మాకైతే అక్కడ చేయించారనమాట స్నార్క్లింగ్. అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అదే మా హోమ్ స్టే. కొంచెం మీకు బ్రీఫ్గా చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేశాను. ఇది వచ్చేసి బ్యాక్ డోర్ అనమాట. మా హోమ్ స్టే అయితే చెప్పాను కదా ఆల్రెడీ 2 BHK, అది చాలా పెద్దగా ఉంటుంది. ఒక కపుల్కి అయితే అంత పెద్ద హోమ్ స్టే అయితే వేస్టే యాక్చువల్లీ. నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి మేమైతే బేసిక్ హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే మేము వైట్ శాండ్ బీచ్కి అయితే వచ్చేసామన్నమాట, రిసార్ట్కి. అండ్ మేము ట్యూస్డే రోజు ఇక్కడికైతే వచ్చేస్తాము. అంటే లాస్ట్ 1 డే మాత్రం మేము ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఓన్లీ ఫర్ 3 డేస్కి బేసిక్ హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. మాకు యాక్చువల్లీ ట్యూస్డే రోజు రిటర్న్ ఉండాల్సింది, కానీ మాకు ఫ్లైట్స్ కనిపించలేదన్నమాట. ఒక 2-3 ఫ్లైట్స్కి ఫుల్ అయిపోయినాయి. అండ్ మాకు ఎక్స్ట్రా ఫ్లైట్స్ కూడా ఏం కనిపించలేదు. అందుకని చెప్పేసి మేము ట్యూస్డే రోజు కూడా ఇక్కడే ఉండి వెనస్డే రోజు స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాం. వెనస్డేకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. సో ట్యూస్డే ఒకరోజు ఖాళీ కాబట్టి యాక్టివిటీస్ ఏం లేవు కాబట్టి రూమ్లోనే చిల్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పేసి మేము వైట్ శాండ్ బీచ్లో అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఆ ఒక్క రోజుకి. అండ్ ఇక్కడైతే మేము బోట్ ఎక్కేసి వీఆర్ స్టార్టెడ్ స్నార్క్లింగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చెప్పాను కదా అది బంగారం ఐలాండ్ దగ్గరలో చేపించారు అని చెప్పేసి. సో అక్కడికైతే ఈ జర్నీ అయితే మాకు అరౌండ్ లైక్ 1 అవర్ వరకు అయిందనమాట. 45 minutes to 1 hour దాకా అయింది జర్నీ. చాలా దూరం ఉంటుంది, బట్ ఈ ఏమంటారు చాలా బాగుంటుంది అనమాట వ్యూ అయితే. మనకి వెళ్తూ ఉండే కొద్దీ మధ్యలో డెప్త్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే లైక్ కింద కోరల్స్ అవన్నీ కనిపించేస్తూ ఉంటాయి, శాండ్ వాటర్ అంతా కనిపిస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళీ డెప్త్ పెరిగిపోతుంది. మళ్ళీ అట్లా ఎక్కడ డెప్త్ ఉంది ఎక్కడ డెప్త్ లేదు అనేది మనం చెప్పలేము అనమాట. ఓన్లీ ఇక్కడ ట్రైనర్స్కి వాళ్ళకి తెలుస్తుంది కదా డెప్త్ లేని దగ్గర కొంచెం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మనకైతే తెలీదు. మేమైతే ఇలా సైడ్కి వచ్చేసి బోట్ దగ్గర సైడ్ కూర్చున్నాం అనమాట. వ్యూ అంటే అటు సైడ్ మొత్తం ఎండ్ వచ్చేస్తుంది బోట్లో. మేము స్టార్ట్ అయింది 11 తర్వాత కాబట్టి ఫుల్ ఎండగా ఉండే. సో ఇటు సైడ్ ఎండ లేదు అని చెప్పేసి మేము ఇక్కడ ఫుల్ సెటిల్ అయిపోయాం అనమాట. బోట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 12 members దాకా వచ్చారు. 3-4 families ఉండే అనమాట. సో కింద కొంతమంది పైన కొంతమంది అలా అడ్జస్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే స్నార్క్లింగ్ స్టార్ట్ అయిపోయింది. స్పాట్కి అయితే వచ్చేసాము. అటు తిరిగి ఇటు తిరిగి ఫస్ట్ నేనే వెళ్ళాను. అంటే ఫస్ట్ నేనే దిగుతాను అని చెప్పేసి ఇంకా అలా సాహసం చేశాను స్టార్టింగే చూద్దాము అని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటి అని అంటే స్నార్క్లింగ్ అంటే ఇప్పుడు జస్ట్ మనకి ఒక ఫేస్కి ఒకటి పెట్టారు కదా క్యాప్ లాంటిది, అది దాని లోపల మనకి బ్రీతింగ్ ఇష్యూ అయితే ఏమి రాదు. బ్రీతింగ్ మంచిగానే ఉంటుంది ప్రాపర్గానే. మనము ఫేస్ అనేది మొత్తం వాటర్లోకి పెట్టకూడదు అనమాట. ఓన్లీ ఫ్లోట్ అవుతున్నప్పుడు జస్ట్ మనం కిందకి చూడడానికి ఓకే అనుకునేలాగే పెట్టాలి ఫేస్. ఓన్లీ మన ఐస్ ఇంకా నోస్ టచ్ అయ్యేలాగా, మొత్తం హెడ్ లోపలికి పెట్టకూడదు. పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ వాటర్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఆ వైట్ క్యాప్ అయితే ఉందో అందులోంచి లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా వెళ్ళిపోతే మనకి బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది. అందుకని చెప్పేసి జస్ట్ ఫేస్ పైన పెట్టేసి కింద వ్యూ చూసుకోవాలన్నమాట మనము. అది ఆ గ్లాస్ అనేది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనుకుంటా, క్లియర్గా కనిపించింది నాకైతే. అంటే నాకు సైట్ ఉంది చాలా తక్కువే 2.5, స్టిల్ నాకు క్లియర్గా కనిపించింది అనమాట. మేబీ వాటర్ వల్ల కూడా అయి ఉండొచ్చు. వాటర్ కూడా చాలా క్లియర్ ఉండే అనమాట. అండ్ ఇక్కడైతే స్నార్క్లింగ్ కంప్లీట్ అయినాక మేమైతే ఇక్కడ శాండ్ బ్యాంక్ అని చెప్పాను కదా, సో అక్కడికైతే వచ్చేసాము. అది మధ్యలో శాండ్ ఉంటుంది, చుట్టుపక్కల మొత్తం బీచ్ ఉంటుందన్నమాట. సో ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కాసేపు దిగి ఫొటోస్ వీడియోస్ తీసుకొని వ్యూ ఎంజాయ్ చేసి మళ్ళీ మేము వైట్ శాండ్ బీచ్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ మాకు పికప్ ఉంటుందన్నమాట. మళ్ళీ మన రూమ్కి వచ్చి తీసుకెళ్తారు మనల్ని ఇక్కడ నుంచి. సో మా డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. If you like my video, please do like, share and subscribe to my YouTube channel Crazy Kantama. Bye friends.